రక్షించుకున్న వారిని మర్చిపోడండి. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న తన జనాంగాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు ఎలాంటి వాడు అయ్యానంటే, ఒక ప్రక్కన కోపం వస్తున్నప్పటికీ కూడా ఒక కోపాన్ని ఓర్చుకొని వాత్సల్యాన్ని చూపించే దేవుడు ఆయన, కనికరాన్ని చూపించే దేవుడు ఆయన. చాలాసార్లు దేవుడు మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవే చాలాసార్లు దేవుడిని మర్చిపోయావు. నీ పనుల్లో, నీ బిజీ షెడ్యూల్స్లో, లేకపోతే నీకున్న వ్యాపారాల్లో, నీకున్న రంగం ఏదైతే ఉందో దేవుడిని నువ్వు మర్చిపోయావు. ప్రార్థించడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు. నీ పరిస్థితులను బట్టి నీవు దేవుడిని మర్చిపోయావు. దేవుడు ఎప్పుడు మర్చిపోలే. దేవుడు నీ కొరకు నిరంతరం ఆయన చేతులు చాపి కనిపెట్టి ఉన్నాడు. ప్రభు పాద సన్నిధికి వస్తావేమో, ప్రభు సన్నిధిలో గడుపుతావేమో, దేవుని మీద ఆధారపడతావేమో అని ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోతే, ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడనంటే నువ్వు అప్పుడు బ్రతికుండవు, నువ్వు మరణిస్తావు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, దేవుడు మర్చిపోయాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడని. దేవుడు మనల్ని మర్చిపోయినట్లయితే, దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లయితే భూలోకంలో మనకు ఆయుష్ ఉండదు, భూలోకంలో మనకి ఆరోగ్యం ఉండదు. ఈ రోజు వరకు నా దేవుడు కోడి తన పిల్లలను కాచు రీతిగా నా దేవుడు నిన్ను కాస్తూ భద్రపరుస్తున్నాడంట. నిన్ను ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు. హల్లెలూయా.